విజయం సాధించిన ఈ స్ఫూర్తిదాతపై రాజమండ్రి నుంచి మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తున్న కథనం. సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడు పెట్టిన భిక్షతో తూర్పు గోదావరి జిల్లాలో పంట కాల్వల ఏర్పాటు, నదీ జలాల వినియోగంతో ఆ ప్రాంతం సుభిక్షమైంది. అటువంటి ప్రధాన కాల్వ పక్కనే ఉన్న కడియం మండలం, కడేపు లంక పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా నర్సరీలే. ఒకప్పుడు అష్టకష్టాల్లో ఉన్న ఈ పరిశ్రమ ఈ ప్రాంతంలో నిలదొక్కునేందుకు ఎందరో అహరహం శ్రమించారు. వారిలో ఒకడే పల్లా వెంకన్న. నర్సరీలు అనగానే ఈ ప్రాంత ప్రజలకు ముందు గుర్తొచ్చేది ఆయన పేరే. ఒకప్పుడు అవిటివాడన్న వెక్కిరింపులు ఆయనకు తప్పలేదు. అయితే పూల, పండ్ల మొక్కల పెంపకంలో ఆయన చూపించిన ప్రతిభా సామర్థ్యాలతో పరిస్థితి మారింది. తను ఎదగడమే కాక వందల మందికి పని కల్పించే స్థాయికి ఎదిగిన వెంకన్నంటే ఇప్పుడు ఇక్కడి ప్రజలు ఎంతగానో గౌరవిస్తారు. అవిటితనాన్ని లెక్క చేయకుండా తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన పొలాన్ని నమ్ముకొని సేద్యం చేయడం ఆయన ఆత్మవిశ్వాసానికి నిలువుటద్దం. నేను 18 సంవత్సరం 19 సంవత్సరం వృత్తులకి ఇక్కడికి నేను మా నాన్నగారు ఎవరి వాళ్ళకి పనిచేశారు. పనిచేస్తే నేను ఇది కూర్చుని చేసుకునే పని ఎక్కువ, దాని గురించి దీన్ని నిర్ణయించుకుంటేనే బాగుంటుంది అనుకుని, ఒకవేళ అంతగా ఎక్కువ ఉంటే ఎక్కడైనా ఎక్స్పోర్ట్కి ఇవ్వచ్చు, మనం తయారు చేసుకున్న మొక్కలు మనం అమ్ముకుంటే సులువుగా ఉంటుంది, అదే నిర్ణయించుకున్నాను. పర్యావరణాన్ని పరిరక్షించే చెట్ల పెంపకం మన జీవన విధానాల్లో ఓ భాగం కావాలన్నది వెంకన్న నమ్మిన సిద్ధాంతం. అందుకే 80 ఎకరాల్లో నర్సరీలు విస్తరించే స్థాయికి వచ్చినా ఇప్పటికీ మొక్కలపై ఆయన చూపించే శ్రద్ధలో మార్పు లేదు. గ్రాఫ్టింగ్ కూడా మొక్కలు అంతలేదు అంటున్నారు. మీరు ఏమన్నా సరే ఏం చేయకపోతే ఎలాగయ్యా? ఇంకంతేమో బాగా వచ్చింది, చిగురు బాగా టాప్లో వచ్చింది, మంచి బాగా స్టెమ్ బాగా వస్తుంది. పైన 2 ఆకులు చూసి ఆ 3 ఆకులు. వెంకన్న విజయగాథ ఎందరికో స్ఫూర్తిని కలిగించింది. వివిధ సంస్థలు ఆయన కృషిని గుర్తించి వెన్ను తట్టి ప్రోత్సహించాయి. నాకు మరి అవార్డు అంటే నా కృషి గురించే ఇచ్చారు. నా కృషి అంటే నేను కింద నుంచి ఊరికే చక్కగా అదే నమ్ముకుని ఉండి అదే దాంతో నా జీవనోపాయం కడకి వెళ్ళిపోవాలనే ఆశ మీద ఉంటాను. కాబట్టి నేను ఏమైనా 10 మందికి ఉపాధి కల్పించి 10 మంది చక్కగా ఆనందించారేమో అని నేను ఎప్పుడు ఈ మొక్కలు నట్టుకునే ఉంటాను. ఆ మొక్కల్లో ఉన్నవాడికి తెగులు రోగం కూడా రాదు. ఆ మొక్కల గాలి మంచి గాలిని ఇచ్చి చెడు గాలిని తీసుకుంటాయి. దాని గురించి ఆ మొక్కలు అంటే మహాపురాం నాకు. ఆ మొక్కలతోటే నేను నా జీవనం అలాగే వెళ్ళిపోవాలి. విజయం, ప్రశంసలు వచ్చి పడుతున్నా ఆయన ఏమాత్రం ఏమరపాటు ప్రదర్శించరు. నర్సరీ రంగంలో వస్తున్న మార్పుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకొని కంప్యూటర్లో వాటిని పొందుపరుచుకొని తద్వారా మొక్కల పెంపకంలో జాగ్రత్తలు తీసుకోవడం వెంకన్నకు అలవాటు. మనం ఏం చేసినా మొక్క మన తిరిగి చేయాలంటారు. ఈ కార్యక్రమంపై మీ సూచనలు, సలహాలు మాకు తెలియజేయండి. మా చిరునామా